హాయ్ అండి, అందరికీ నమస్కారం. వివిధ పోటీ పరీక్షలు రాయబోతున్న ప్రతి విద్యార్థికి మన అందుబాటులో ఉండాలి. మనం నమ్ముకున్న విద్యార్థులకు ఒక న్యాయం చేయాలి. ప్రతి పోటీ పరీక్షల్లో ఇక్కడి నుంచి వచ్చే ప్రశ్నలే మన విద్యార్థులకు ఉండాలి. రేపు ప్రతి పోటీ పరీక్షల్లో ఇక్కడి నుంచి ప్రశ్నలు ఏంది, రేపు ఎగ్జామ్ పేపర్ ఉండదండి. 2025 మొత్తం టాప్ ఇక్కడ స్పోర్ట్స్ అంశాలండి. లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అంశాలు. ఏపీడిఎస్సి కానీ, తెలంగాణ ఏపీపీఎస్సి కానీ, తెలంగాణ డిఎస్సి కానీ, ఎన్టీపీసీ కానీ ప్రతి పోటీ పరీక్షలకి యూజుఫుల్ అయ్యే విధంగా ఈ క్లాసెస్ మీకు ఉంటాయి. ఈ అవకాశం మళ్ళీ రాదు సార్. ఈ అవకాశం మీరు బాగా వినియోగించుకోండి సార్. ఈసారి నువ్వు ఒక విజేతగా ఉండాలి. ఈసారి నువ్వు ఒక విన్నర్గా ఉండాలి. ఒక డిగ్రీలో ఒక సబ్జెక్టు ఫెయిల్ అయితే 6 నెలల్లో రాసుకొని పాస్ కావచ్చు. కానీ ఒక నోటిఫికేషన్ నీ చేయి దాటిపోతే ఇంకో నోటిఫికేషన్ వచ్చేంత వరకు చాలా వరకు సమయం పడుతుంది. ఈ నోటిఫికేషన్లోనే నువ్వు ఒక విన్నర్ ఉండాలి, నువ్వు ఒక విజేతగా ఉండాలి. ఈసారి 600 అయినా నీదంటూ ఒక జాబ్ ఉండాలి. ఈ అవకాశం మళ్ళీ రాదు సార్. ఈ అవకాశం మీరు బాగా వినియోగించుకోండి సార్. మన అమ్మా నాన్న కళ్ళల్లో ఆనందం చూడాలి. ఈసారి జాబ్ కొట్టుకొని మనం వెళ్ళాలి. చాలామంది ఏవి ప్రిపరేషన్ అవుతున్నారు. ఎంతమంది చదువుతున్న సంబంధం లేదు, ఎంతమంది ప్రిపేర్ అవుతున్న సంబంధం లేదు, ఎన్ని జాబులు నాకు సంబంధం లేదు. రేపటి విజేత నేనే ఉండాలి, రేపటి టాపర్ నేనే ఉండాలి. ఆ రేంజ్లో యాప్లో మీకు కావాల్సిన క్లాసెస్ అన్ని క్లాసెస్ ఉంటాయి. యాప్ని ఇక్కడ ఫుల్ కోర్స్ ఉంది, పర్చేజ్ చేయండి. టోటల్ ఎనఫ్ అండి. రెండు 2025 సంవత్సరానికి జపాన్ ఫార్ములా 1 టైటిల్. జపాన్ యొక్క ఫార్ములా 1 టైటిల్ను మార్క్స్ వెర్స్టాపెన్ నెదర్లాండ్ కంట్రీ తంది. ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఈ టైటిల్ విజేత? 3 సార్లా, 4, 5, 6 వరుసగా ఎన్నిసార్లు అండి? మీరే క్యాచ్ చేయండి. 4 సార్లు. ఒక ప్రపంచంలో ప్రముఖమైన వ్యక్తి లూయిస్ హామిల్టన్ అయినా ఇంగ్లాండ్కు సంబంధించిన యొక్క ఫార్ములా 1 ప్లేయర్ అండి. 100కు పైగా ఫార్ములా 1 టైటిల్ విజేత అండి. ఇండియాకి చెందిన ప్రముఖ ఫార్ములా యొక్క ప్లేయర్ అండి నారాయణ కార్తికేయన్, తమిళనాడు రాష్ట్రం అండి ఇతంది. ఈయనండి ఇక్కడ 4 సార్లు, అంటే వరుసగా 4 సార్లు విన్నర్ అండి. రేపు ఫార్ములా 1 రేస్ అండి, గ్యారెంటీ మనకు కడుతాడండి పోటీ పరీక్షల్లో. 2025 సంవత్సరానికి ఆస్కార్ పియాస్త్రీతో సంబంధం లేని ఫార్ములా 1 టైటిల్ ఒక ఆస్ట్రేలియాకి సంబంధించిన ఆస్ట్రేలియా దేశానికి సంబంధించిన ప్రముఖ ఫార్ములా 1 ప్లేయర్ అండి ఇతను. ఈయనకి సౌదీ అరేబియా టైటిల్ వచ్చింది, చైనా టైటిల్ వచ్చింది, బహ్రెయిన్ టైటిల్ వచ్చింది. కానీ హంగేరీ ఫార్ములా 1 టైటిల్ మాత్రం రాలేదు. ఈ ఇయర్లో ఈయన 3 ఫార్ములా 1 టైటిల్స్ విన్నర్ అండి. మరొకటి చూడండి, 2025 సంవత్సరానికి రంజీ ట్రోఫీ విజేత ఇక్కడ సార్. రంజీ ట్రోఫీ విజేత ఏ జట్టు? ఇక్కడ రంజీ ట్రోఫీ కేరళనా, నార్త్ జోనా, ఉత్తరప్రదేశ్. అయా 1934-35లో రంజీ స్టార్ట్ అయింది. అత్యధిక సార్లు రంజీ టైటిల్ విజేత ముంబై టీమ్ సార్. ఇక్కడ ముంబై దాదాపు ఇక్కడ 43 సార్లు ఎబో విజేత. ఈసారి ఓడిపోయింది, కేరళ ఓడిపోయింది. విదర్భ 3వసారి విన్నర్ కావడం జరిగింది. జాతీయ స్థాయిలో ప్రధానమైన క్రికెట్ టైటిల్. మరొకటి ఇరానీ క్రికెట్ టైటిల్ జాతీయ స్థాయిలో. రీసెంట్లీ ఇరానీ విన్నర్ ముంబై టీం, ఓడిపోయింది కేరళ టీం. జాతీయ స్థాయిలో ప్రధానమైన క్రికెట్ టైటిల్స్ అండి ఇవి.
ఈ క్రింది వాళ్ళ తప్పును గుర్తించండి. ఏందండి, ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అండి. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 7వ ఎడిషన్ అనేది మే 4 నుండి మే 15 వరకు పాట్నాలో జరుగుతుందండి. మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. 10,000 మంది పైగా క్రీడాకారులు పాల్గొన్నారు. 27 క్రీడాంశాలు ఇందులో ఉంటాయండి. 38వ జాతీయ క్రీడలు ఉత్తరాఖండ్లో అయిపోయినాయండి. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ గుల్మర్గ్లో అయిపోయినాయండి. ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ఇవి 2025లో ఢిల్లీలో జరగబోతున్నాయి. ఇది రాంగ్ అండి. ఖేలో ఇండియా యూత్ గేమ్స్, ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్, ఖేలో ఇండియా పారా గేమ్స్ కూడా ఢిల్లీలో కంప్లీట్ అయినాయి. 38వ జాతీయ క్రీడలు ఉత్తరాఖండ్ క్యాపిటల్ డెహ్రాడూన్లో నిర్వహించారు. జాతీయ స్థాయిలో క్రీడల నుండి ఏ ప్రశ్న అడిగినా ఈజీగా మనం క్యాచ్ చేయొచ్చు. 2025 సంవత్సరానికి ఆస్ట్రేలియా టెన్నిస్ మహిళల సింగిల్స్ విజేత కిస్ మాడిసన్ ఏ దేశం అడుగుతుండు? ఓడిపోయిన క్రీడాకారిని మాత్రం ఇక్కడ హర్యానా క్రీడాకారిణి, హర్యానా ఈమె కంట్రీ ఇక్కడ బల్గేరియా అంటే బెలారస్ కంట్రీ. సెర్బియా అన్నప్పుడు నవాకో జకోవిచ్ ఈ ప్రపంచంలో 24 పైగా గ్రాండ్ స్లామ్ టైటిల్స్ విజేత. మరో ప్లేయర్ ఇక్కడ స్పెయిన్ అన్నప్పుడు రఫెల్ నాదాల్. ఇయర్ స్టార్టింగ్లో జరుగుతున్న టైటిల్ ఆస్ట్రేలియా టెన్నిస్ టోర్నమెంట్ ఇది మెల్బోర్న్లో నిర్వహిస్తారు. మరొకటి ఫ్రెంచి టెన్నిస్ ఇది మే జూన్లో జరుగుతుంది. ప్యారిస్లో క్లే కోర్టులో జరుగుతుంది. మరొకటి వింబుల్డన్ ప్రపంచంలో అత్యున్నతమైన టెన్నిస్ టైటిల్ లండన్లో జరుగుతుంది. మరొకటి యుఎస్ ఓపెన్ న్యూయార్క్లో హార్డ్ కోర్టులో నిర్వహిస్తారు. హార్డ్ కోర్టులో టెన్నిస్లో నవాకో జకోవిచ్ సెర్బియా, రఫెల్ నాదల్ స్పెయిన్, రోజర్ ఫెదరర్ స్విట్జర్లాండ్ అండి. ఈ 4 టైటిల్ గ్రాండ్ స్లామ్ టైటిల్స్ అని కూడా పిలుస్తున్నారు. అమెరికా జాతీయ క్రీడ బేస్బాల్, జపాన్ జాతీయ క్రీడ జూజిట్లు, రష్యా జాతీయ క్రీడ చదరంగం, పాకిస్తాన్ జాతీయ క్రీడ హాకీ, ఆస్ట్రేలియా, ఇంగ్లాండు, న్యూజిలాండ్ జాతీయ క్రీడ క్రికెట్, బ్రెజిల్, అర్జెంటీనా, పోర్చుగల్ ఫుట్బాల్, ఇక్కడ ఐస్ హాకీ కెనడా, బుల్ పర్డ్ స్పెయిన్. మనకంటూ జాతీయ క్రీడ లేదు. ఇండియాకి ఒక జాతీయ క్రీడ లేదు. ఇండియా హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ ఆయన జన్మదినం ఆగస్టు 29 జాతీయ క్రీడా రోజు. ఆగస్టు 7వ తేదీ నేషన్ జావెలిన్ త్రో డే. మన యొక్క నీరజ్ చోప్రాకి జావెలిన్ త్రోలో మెడల్ వచ్చిన రోజండి. అదేవిధంగా మార్చి 10 కామన్వెల్త్ స్పోర్ట్స్ డే, సెప్టెంబర్ 25 ఇంటర్నేషనల్ ఫుట్బాల్ డే. ఇలాంటి అంశాలండి. ఆన్సర్ ఇక్కడ అమెరికా ఆన్సర్ అండి. ఈ కింది వాళ్ళు తప్పును గుర్తించండి. ఏందండి, జెన్నిక్ సిన్నర్ ఆస్ట్రేలియా పురుషుల సింగిల్స్ విజేత ఓకే అండి. ఆస్ట్రేలియా టెన్నిస్ టైటిల్ ఓటమి అలెగ్జాండర్ జారే గేవ్ జర్మనీ అంటే జర్మనీ కంట్రీ అండి. ఐసీసీ ఛాంపియన్షిప్ టైటిల్ విజేత ఇండియా 3వసారి విజేత, 2002లో విజేత, 2013లో మనం శ్రీలంక ఉమ్మడిగా విజేత. మనం ఓడిపోయింది పాకిస్తాన్ ఓడించాం. ఫిబ్రవరి 5 నుండి ఫిబ్రవరి 19 నుండి మార్చి 5 వరకు జరిగింది టోర్నమెంట్. మార్చి 9 వరకు జరిగింది టోర్నమెంట్ ఇది. రచన్ రవీంద్ర ఈ టోర్నమెంట్లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ వచ్చిందండి. మరి మీరాబాయి చాను ఇండియా వెయిట్ లిఫ్టింగ్ యొక్క కౌన్సిల్ చైర్పర్సన్గా పనిచేస్తున్న వ్యక్తి. అన్నీ కూడా సరైనవి. ఈ క్రింది వాళ్ళు సరికానిది ఏదైనా అడుగుతుంది సార్. ఏంటండి, 2026 ఆసియా క్రీడలు జపాన్లో నగోయ్
జపాన్లో నగోయి పట్టణంలో జరుగుతున్నాయి. ఇండియా 2 సార్లు ఈ గేమ్స్ నిర్వహించింది. ఈ క్రీడలు పుట్టింది మన దగ్గరనే. అత్యధిక సార్లు నిర్వహించింది ఇక్కడ థాయిలాండ్. 4 సార్లు థాయిలాండ్ ఈ క్రీడలు నిర్వహించేస్తారు. ఇక్కడ థాయిలాండ్. పురుషుల వరల్డ్ కప్ ఫుట్బాల్ రేపు ఉత్తర అమెరికా ఖండంలో అమెరికా, కెనడా, మెక్సికో 3 చోట్ల 23వ టోర్నమెంట్ జరుగుతుంది. అత్యధిక సార్లు వరల్డ్ కప్ ఫుట్బాల్ విజేత బ్రెజిల్ 5 సార్లు, అర్జెంటీనా అంటే విజేత 3 సార్లు. మన 2022లో విజేత కూడా అర్జెంటీనానే. ఫ్రాన్స్ ఓడిపోయింది. లియోనల్ మెస్సీ అర్జెంటీనా కెప్టెన్, క్రిస్టియానో రొనాల్డో పోర్చుగల్, సునీల్ ఛెత్రి ఇండియా. సంతోష్ ట్రోఫీ ఫుట్బాల్ క్రీడలు ఇస్తారు. డ్యూరాండ్ ట్రోఫీ ఫుట్బాల్ క్రీడలు ఇస్తారు. 2027కు ఉమెన్స్ మహిళల ఫుట్బాల్ బ్రెజిల్, 2031కి ఉమెన్స్ ఫుట్బాల్ అమెరికా, 2035కు ఉమెన్స్ ఫుట్బాల్ ఇక్కడ బ్రిటన్లో జరుగుతుంది. ఇదండి ఫుట్బాల్ గురించి. ఏ లెవెల్ అడిగినా క్యాచ్ చేయాలి. 2026 వరల్డ్ కప్ హాకీ ఆసియా ఖండం తప్పుందండి. ఇది వరల్డ్ కప్ హాకీది నెదర్లాండ్, బెల్జియం దేశంలో జరగబోతుంది. 2026 శీతాకాలం ఒలింపిక్స్ మిలాన్, రోమ్లో జరుగుతుందండి. వీటిపైన గ్యారంటీ పోటీ పరీక్షలు మనకి అడుగుతాడండి. ఈ క్రింది వల్ల సరికానిది ఏది చూడండి మీరే. గ్యారంటీ అంశం అండి. 2027లో 14 వరల్డ్ కప్ అంటే వరల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్ ఆఫ్రికా ఖండం. అవునండి. సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశంలో వరల్డ్ కప్ ఫుట్బాల్ జరుగుతుంది క్రికెట్. 2027 ఉమెన్స్ వరల్డ్ కప్ ఫుట్బాల్ బ్రెజిల్ ఓకే అండి. 2028కి 34 ఒలింపిక్స్ లాస్ ఏంజల్స్లో జరుగుతుంది. ఈ టోర్నమెంట్లో క్రికెట్ ఈవెంట్ ప్రవేశపెట్టబోతున్నారు. 6 జట్లు ఇందులో పాల్గొనబోతున్నాయి. 2024 ఒలింపిక్స్ ప్యారిస్లో నిర్వహిస్తే అమెరికా పథకాల పట్టికలో ఫస్ట్ ఉంది. 40 స్వర్ణాలు, 44 రజతాలు, 42 రజతాలు, 44 కాంస్యాలు. ఇండియా 71వ స్థానం ఉంది. 0 స్వర్ణం, 1 రజతం, 5 కాంస్య పథకాలు వచ్చినాయి. నీరజ్ చోప్రాకి సిల్వర్ మెడల్ జావెలిన్ త్రోలో, మాను బాకర్కి 10 మీటర్ల షూటింగ్లో సింగిల్స్లో 1, మిక్స్డ్ డబుల్స్లో 1. ఆమెతో పాటు సరబ్జీత్ సింగ్ మిక్స్డ్ డబుల్స్లో మెడల్ వచ్చింది. స్వప్నిల్ కుసాలే ఆయన మెడల్ వచ్చింది. అదే ఆమన్ షరావత్ రెజ్లింగ్లో మెడల్ వచ్చింది. హాకీలో మెడల్ వచ్చింది ఇండియాకి. మరి ముఖ్యంగా ఒలింపిక్స్లో త్రుట్టులో మెడల్ తప్పిపోయింది వినేష్ పొకెట్. ఇదండి ఇక్కడ. పారా ఒలింపిక్స్లో మనకి 7 స్వర్ణం అంటే దాదాపు ఇక్కడ 7 స్వర్ణాలు వచ్చినాయి, 9 రజతాలు వచ్చినాయి, 13 పథకాలు వచ్చినాయి, 18వ ప్లేస్లో ఉన్నాం. ఇందులో రాంగ్ ఉంది ఇక్కడ. వరల్డ్ కప్ కబడ్డీ రేపు ఇంగ్లాండ్లో జరుగుతుందండి. ఢిల్లీ కాదండి, కబడ్డీ. తెలంగాణ క్రీడ కబడ్డీ, ఏపీ క్రీడ రాష్ట్ర కబడ్డీనే. ఇక్కడ కేరళ బోట్ రేస్, గుజరాత్ దాహి అండి, మహారాష్ట్ర కూడా దాహి అండి. కింది వాళ్ళ తప్పును గుర్తించండి. ఏంటండి 35 బంతుల్లో ఈ మధ్య రాజస్థాన్ రాయల్ తరపున ఐపీఎల్లో సెంచరీ పూర్తి చేసిన వైభవ్ సూర్యవంశీ బీహార్ రాష్ట్రం చెందిన ప్లేయర్. 14 ఏళ్ల వయసు. 2027లో 39వ జాతీయ క్రీడలు మేఘాలయ క్యాపిటల్ షిలాంగ్లో జరుగుతాయి. డి గుగేష్ 2024 వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ విజేత తమిళనాడు. ఈ మధ్య పిడే మహిళల చెస్ టైటిల్ విజేత కోనేరు హంపి. 89 మంది చెస్ ప్లేయర్సు గ్రాండ్ మాస్టర్ టైటిల్ గెలిచిన అంటే గ్రాండ్ మాస్టర్స్కి ఉన్నారు ఇండియా నుండి.
మాగ్నస్ కార్లసన్, నార్వేకి చెందిన చెస్ ప్లేయర్. 2024 కామన్వెల్త్ క్రీడలు ఇక్కడ సార్. మరి 26కు కామన్వెల్త్ గేమ్స్ స్కాట్లాండ్లో గ్లాస్గో అండి. 2026కు దక్షిణాసియా దేశాల క్రీడలు నేపాల్ క్యాపిటల్ కాఠ్మండు కాదు. 25లో ఈ గేమ్స్ ఇవి పాట్నాలో జరగాలి. కానీ ఇక్కడ పాకిస్తాన్ మనకు ఉద్రిక్తత పరిస్థితుల వల్ల ఈ గేమ్స్ పోస్ట్ పోన్ కావడం జరిగింది. ఈ గ్యారెంటీ పెట్టండి ఇక్కడి నుంచి. దాదాపు సార్ 230 పైగా అంతర్జాతీయ మ్యాచ్లు ఆడి 158 గోల్స్ చేసి 15 ఏళ్ల పాటు హాకీలో రాణించి ఈ మధ్య హాకీ నుండి రిటైర్మెంట్ ప్రకటించుకున్న వ్యక్తి వందన కటారియా. తొలి మహిళా ఒలింపిక్స్ కౌన్సిల్ చైర్పర్సన్ కిర్సీ కోవెంట్రీ జింబాబ్వే స్విమ్మింగ్ క్రీడాకారిణి. అంతర్జాతీయ ఒలింపిక్స్ కౌన్సిల్ చైర్మన్ జైషా గుజరాత్. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సార్ ఐసీసీ కౌన్సిల్ చైర్మన్ జైషా. జాతీయ ఒలింపిక్స్ కౌన్సిల్ చైర్మన్ పిటి ఉషా. ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఆసియా హాకీ కౌన్సిల్ చైర్మన్ ధనరాజ్ పిల్లై. ఇది రాంగ్ ఉందండి. హాకీ, ఒలింపిక్స్, ఫుట్బాల్, కబడ్డీ, చెస్సు, ఓకే, ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్, ఈ అంటే టెన్నిస్, ఈ క్రీడలు ఏ టైప్లో అడిగినా కూడా మన యాప్లో ఫుల్ కోర్స్ ఉన్నాయి. టోటల్ క్రీడలు మొత్తం కూడా లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అండ్ స్టాక్ జీకి మన యాప్ను పర్చేజ్ చేసుకోండి. టోటల్ మనకు ఎగ్జామ్లో ఏమి అడుగుతాడు, ఏమి కావాలి, ఆ పాయింట్లో ఉన్నాయి. మేమందరిని ఒక విజేతలుగా చూడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.